43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ తరపున నేను ఇప్పటి వరకు అనేక టీవీ ఛానల్స్ లో 150 టైమ్స్ అపియర్ అయి ఉంటాను. డిబేట్స్ కానీ ఏదైనా కానీ అపియర్ అయిన ప్రతిసారి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏం మాట్లాడితే ఏం తప్పు మాట్లాడితే పార్టీకి ఏం నష్టం వస్తుందో మన వల్ల అని చెప్పి, మేము ఇంకా ఎర్లీ 40s లో ఉన్నాం ఏజ్, ఇంకా మాకు ఆవేశం ఎక్కువ ఉంటుంది సజ్జల రామకృష్ణారెడ్డి కంటే కూడా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతాం మేడం. పార్టీకి ఏం నష్టం వస్తుందో, మేము ఏం మాట్లాడితే ఏ తప్పు మాట్లాడితే ఏ నష్టం వస్తుందో అని చెప్పేసి నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతా. మీరు మోడరేటర్ గా ఉన్న డిబేట్స్ లో దాదాపు ఒక 20-30 డిబేట్స్ నేను పాల్గొని ఉంటాను మేడం. ఎక్కడైనా గానీ లైన్ తప్పినట్టు మాట్లాడినట్లు మీకు ఎప్పుడన్నా అనిపించిందా? లేదు లేదు. నేను పార్టీలో చిన్న స్థాయి కార్యకర్తను మాత్రమే. నేను ఇంతవరకు ఎలాంటి పదవులు ప్రభుత్వంలో అనుభవించలేదు. అలాంటి మేమే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతాం. నేను కావచ్చు, కాంగ్రెస్ లో ఉన్న అధికార ప్రతినిధులు కావచ్చు, జనసేనలో ఉన్నటువంటి నా ఏజ్ గ్రూప్ అధికార ప్రతినిధులు కావచ్చు, గాదే మీరే కాదు మేము కూడా అలా జాగ్రత్తగానే మాట్లాడాలి. ఎస్, అదే మేడం చెప్తా ఉన్నా. సో అలాంటిది ఎంత అహంకారం ఉంటే మనం ఏం చేసినా చెల్లిద్ది, మనం ఎలా మాట్లాడినా గానీ నా వెనకాల నా కుక్కలు సమర్థిస్తారు అనే ఒళ్ళు బలుపుతోటి ఈ క్యాండిడేట్ సజ్జల రామకృష్ణారెడ్డి మైక్ ముందుకు వచ్చేసి అన్నాడు మేడం. ఏమన్నాడు? పిశాచులు, రాక్షసులు, సంకర జాతి అని వాగాడంటే సేమ్ ఈక్వల్ టు కృష్ణంరాజు ఈ కుక్క కూడా వాగినట్లే. అయితే ముందుగా మేడం మరొక మాట నేను ఓపెనింగ్ పాయింట్స్ లో మీరు చెప్పారు, దానికి ఇంకొక మాట యాడ్ చేయాలి. ఏంటంటే సంవత్సర పాలన గురించి ఏ ఛానల్ పెట్టలేదు కానీ మహా న్యూస్ మాత్రం ఒక కాన్క్లేవ్ లాగా పెట్టేసి సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నటువంటి జనసేన, బీజేపీ రాష్ట్రానికి మేలు చేశాయా లేదంటే నష్టం చేకూర్చాయా అనేటటువంటి కార్యక్రమానికి ముందు తీసుకెళ్తున్నందుకు వాస్తవాలతోటి ముందుగా మహా న్యూస్ యాజమాన్యానికి, ఎండి వంశీ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు కూటమి పార్టీ తరఫున. అండ్ ఆల్సో ఈ పాయింట్ లోకి వస్తే మహా న్యూస్ వంశీ గారు ఒక ఛాలెంజ్ చేశారు. ఏదైతే ఈ 2 కుక్కలు మురిగినాయో, ఈ కృష్ణరాజు అనేవాడు మరి ఇంకొక కొమ్మినేని శ్రీనివాస్ అనేవాడు ఏ అయితే మురిగారో దాన్ని నిరూపిస్తే నేను మహా న్యూస్ ఛానల్ మూసేస్తాను, నిరూపించలేకపోతే సాక్షి మూసేస్తారా అని చెప్పేసి మహా న్యూస్ వంశీ గారు ఒక ఛాలెంజ్ చేశారు. మరి ఆ ఛాలెంజ్ కి ఎవరన్నా ముందుకు వచ్చారో రాలేదో నాకైతే తెలియదు. ఇంత చుండర్లేండి, వచ్చే అంత సీన్ లేదు. ఎందుకంటే